నేపాల్ ఎట్లున్న నేపాల్ ఎట్లయింది? యునెస్కో గుర్తింపు పొందిన వరల్డ్ క్లాస్ హెరిటేజ్ మాన్యుమెంట్స్తో ప్రపంచ పర్యాటకుల్ని ఆకట్టుకునే అందమైన ప్రదేశాలతో ఏషియా ఖండంలోనే ఒక బ్యూటిఫుల్ స్పాట్గా పేరున్న నేపాల్ ఇప్పుడు బండబారిపోయి కనిపిస్తోంది. శతాబ్దాల పాటు నిర్మించుకున్న అందమైన నగరాలన్నీ కూడా కేవలం 3 రోజుల్లో నేలమట్టమైపోయి శిథిల చిత్రాన్ని ఆవిష్కరిస్తూ ఉన్నాయి. నేపాల్ నాడు నేడు గ్రౌండ్ జీరో నుంచి TV9 రిపోర్ట్ని మీకు అందిస్తోంది. నేపాల్ మంటల్లో చిక్కుకుపోయింది. ఖాట్మాండు నగరం కాలి బూడిదైపోయింది. ఆందోళనకారులు పెట్టిన అగ్గికి ఆగమాగమైపోతున్నాయి నేపాల్ నగరాలన్నీ. ఆధునిక నేపాల్కి ల్యాండ్ మార్కులుగా నిలిచి నేపాల్లో అర్బనైజేషన్ని ఆకాశమంత ఎత్తుకి చేర్చిన పేరు మోసిన భవనాలన్నీ కూడా నిన్నటి వరకు కనిపించేవి, కానీ ఇప్పుడు లేవు. ప్రభుత్వ భవనాలే కాదు, బ్రాండెడ్ కంపెనీల షాపింగ్ మాల్స్, బహుళ జాతి సంస్థల కార్పొరేట్ ఆఫీసులు అన్ని మంటలకి ఆహుతైపోయాయి. నేపాల్లోనే లీడింగ్ మీడియా సంస్థ కాంతిపూర్ టీవీ హెడ్ క్వార్టర్స్ని ఆందోళనకారులు ముట్టడించి మంటల్లో మార్చి పడేశారు. 5 నక్షత్రాల హోటళ్లు, నేపాల్ బిజినెస్ సెంటర్, నేపాల్ ప్రెసిడెన్షియల్ భవనం, నేపాల్ పార్లమెంట్, నేపాల్ సుప్రీం కోర్ట్, అది ఇది అని తేడా లేదు, అన్ని నామరూపాలు లేకుండా పోయాయి. నిరసన జ్వాల రేగక ముందు నేపాల్ ఎలా ఉంది, రేగిన తర్వాత నేపాల్ ఎలా ఉంది అన్నది మనం ఈ దృశ్యాల్లో చూస్తున్నాం. అప్పుడు చూడండి ఎంత చక్కగా వెలిగిపోతోందో. అది ఒక హోటల్ బ్రాండ్. అలాంటిది ఇప్పుడు పూర్తిగా మంటలికి ఆహుతి అయిపోయి కనిపిస్తోంది. బిజినెస్ పార్క్ అని కూడా క్లియర్గా మనకు కనిపిస్తోంది. ఇవొక్కటన్ని కాదు, నేపాల్ వ్యాప్తంగా ప్రధానమైన నగరాలలో ఎక్కడెక్కడైతే ఈ చిచ్చు రాజుకుందో, ఈ ఆందోళనలు మిన్నంటాయో అక్కడ అన్ని ప్లేసెస్లో కూడా ఇలాంటి సీనే కనిపిస్తోంది. అప్పుడు నేపాల్ వెలిగిపోయింది. సుందరమైన దేశంగా ప్రపంచ స్థాయి పర్యాటకులందరినీ కూడా ఆకర్షించిన నేపాల్ ఇప్పుడు పూర్తిగా బూడిదమయంగా మారిపోయింది. ఎందుకంటే 3 రోజుల్లో ఆందోళనకారులు నేపాల్ మొత్తాన్ని కూడా చిన్న భిన్నం చేసేశారు. వాళ్ళ డిమాండ్స్కి ఆఖరికి ప్రభుత్వమే తల దించినప్పటికీ వాళ్ళ ఆగ్రహం చల్లారలేదు. ఇప్పటికీ ఆ నిరసన జ్వాలలు అంటుకునే ఉన్నాయి. భవనాల దుస్థితి ఇలా ఉంటే పాలకుల దురవస్థ దారుణాతి దారుణం. ముఖ్యంగా నేపాల్ విదేశాంగ మంత్రి అర్జున్ రాణా దుబే పరిస్థితి అయితే మాటల్లో చెప్పలేవు. 4 రోజుల క్రితం యుద్ధ విమానాల్ని నేపాల్ ఆర్మీకి అంకితం చేసే కార్యక్రమంలో రెడ్ కార్పెట్ వెల్కమ్ అందుకున్న అర్జున్ రాణా నిన్న అదే ప్లేస్లో ఆందోళనకారుల చేతికి చిక్కి రక్తమోడుతూ ప్రాణాల్ని అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు. ఆమె భర్త షేర్ బహదూర్ కూడా ఇచ్చోటనే అల్లర్లలో గాయపడ్డారు. విధి విలాసం అంటే ఇదేనేమో. అయితే లేటెస్ట్ గా నేపాల్ నుంచి అప్డేట్స్ వస్తున్నాయి. నేపాల్లో తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతూ ఉన్నాయి. తాత్కాలిక ప్రధానిగా జస్టిస్ సుశీల కర్కి వైపు మొగ్గు చూపుతూ ఉన్నారు. సుశీలకి బాధ్యతలు అప్పగించడానికి జెన్జీ అంగీకరించినట్టుగా తెలుస్తోంది. ఒక వర్చువల్ మీటింగ్ లో ఏకాభిప్రాయం కుదిరింది. నేపాల్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా సుశీల పనిచేశారు. ఇప్పుడు సుశీలనే అక్కడ తాత్కాలిక ప్రధానిగా ఉండడానికి జెన్జీ ఒప్పుకున్నట్టుగా సమాచారం. నేపాల్లో ప్రధానిగా నిన్నటి వరకు బాధ్యతలు చేపట్టిన కేపీ ఓలీ శర్మ ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది. నిరసనకారుల ఆందోళనలకి ఆర్మీ చేసిన సూచన మేరకి రాజీనామా సమర్పించేశారు. సురక్షిత ప్రాంతాలకి ఆర్మీ మాజీ ప్రధానితో పాటుగా మంత్రులుగా పనిచేసిన వాళ్ళందరినీ కూడా తరలించింది. అయితే నేపాల్లో ఇప్పుడు తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటు అన్నది తక్షణ కర్తవ్యం. అందుకు సన్నాహాలు జరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతానికి తాత్కాలిక ప్రధానిగా జస్టిస్ సుశీల కర్కి వైపు మొగ్గు చూపుతూ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆమెకి బాధ్యతలు అప్పగించడానికి జెన్జీ కూడా ఒప్పుకుంది. ఒక వర్చువల్ మీటింగ్ పెట్టుకుని ఆ వర్చువల్ మీటింగ్లో పలు పేర్లు పరిశీలించిన తర్వాత సుశీల వైపు వాళ్ళంతా కూడా ఒప్పుకున్నారు. ఏకాభిప్రాయం కుదిరింది. నేపాల్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా సుశీల పనిచేశారు. ఇప్పుడు ఆమె తాత్కాలిక ప్రధాని అవ్వడానికి జెన్జీ అంగీకరించినట్టుగా తెలుస్తోంది.